ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ లో పలు సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులను టీజీటీలుగాను, జూనియర్ కాలేజీల్లో ఆర్ట్స్ గ్రూపులు బోధించే వారిని పీజీలుగా కొనసాగించడంపై టీడీపీ సభ్యుడు కూన రవికుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ విధానం ద్వారా పదోన్నతి అర్హతను కోల్పోతున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వివక్ష మిగిలిన అన్ని సబ్జెక్టులు బోధించే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ గా ఉండి ఓన్లీ ఫిజికల్ సైన్స్ బోధించే వాళ్ళని టీజీటీఎల్ గా పెడితే రేపు వాళ్ళ ప్రమోషన్ ఛానల్స్ ఏంటి, రేపు వాళ్ళకి పిల్లల భవిష్యత్తు ఏమిటి? దీనిని మీరు కాల పరిమితిలో ఈ సమస్యను పరిష్కరిస్తే అక్కడ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ ఉపాధ్యాయులు కూడా ఆత్మన్యూన్యత భావం నుంచి, అంటే మేము ఈ 23 సంవత్సరాలు అయింది అధ్యక్ష, వీళ్ళతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఈ రోజు ప్రిన్సిపల్స్ గా ఉన్నారు అధ్యక్ష, బట్ వీళ్ళు మాత్రం టీజీటీలు గా ఉన్నారు అధ్యక్ష. అంటే ఐఏఎస్ ఆఫీసర్ని మనం మొట్టమొదటి ట్రైనింగ్ ఇచ్చాక సబ్ కలెక్టర్ గా వేస్తాం అధ్యక్ష, మరి 30 సంవత్సరాలు అయిన వాళ్ళు సబ్ కలెక్టర్ గా వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఈ వివక్షని దయచేసి మేధావులంతా కూడా ఆలోచన చేసి ఎవరైతే దళితులు చదువుకుంటున్నటువంటి పాఠశాలలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా దాన్ని టీజీటీల్ని పీజీటీలుగా మార్చాలి.